వైట్ హెయిర్, తెల్ల జుట్టు, దీని గురించి ఎంతోమంది చింతిస్తూ ఉంటారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే చింత ఆకులతో ఈ తెల్ల జుట్టుకి చెక్ పెట్టచ్చు. అద్భుతమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఈ తెల్ల జుట్టు. దీనికి చింతాకులు ఒక చక్కటి సమాధానం. జుట్టుకి సరైనటువంటి పోషణ ఉండాలి, దాంతోపాటు సరైన సంరక్షణ కూడా చాలా అవసరం. వయసుతో పని లేకుండా తెల్ల వెంట్రుకలు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తున్నాయి. మార్కెట్లో దొరికేటువంటి రంగుల్లో కెమికల్స్ ఉంటాయి. ఇవి జుట్టుని నిర్జీవంగా చేస్తాయి. ఇంకా కొంతమందికి సహజంగానే హెయిర్ డ్రైగా ఉంటుంది. ఇలాంటి సాధారణ సమస్యలకు చింత చిగురు, చింత ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. చింత ఆకులకి ప్రత్యేకంగా జుట్టుని నల్లగా చేసేటువంటి తత్వం ఉంది. జుట్టుకి మేలు చేసేటటువంటి క్వాలిటీస్ చాలా ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది కూడా. అలాగే ఈ చింతాకులు జుట్టు నుంచి ఆ చుండ్రు, బ్యాక్టీరియా ఇలాంటి సమస్యల్ని తొలగిస్తాయి. చింతాకుల్ని జుట్టు మెరుపు కోసం కూడా వాడుకోవచ్చు. అదే సమయంలో చింతాకులు మీ జుట్టుని చిట్టడం లాంటి సమస్యల నుంచి కూడా కాపాడుతుంది. అయితే ఒకవేళ మీకు ఏదైనా పులుపు పదార్థాలతో ఎలర్జీ ఉంటే చింతాకులతో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాడు మాత్రం ఈ చింత ఆకుల్ని ప్రయత్నం చేయకపోవడం మంచిది. మిగతా వాళ్ళంతా దీన్ని వాడుకోవచ్చు. అయితే అసలైన విషయం ఏంటంటే ఈ చింతాకుల్ని ఎలా వాడుకోవాలి. ముందుగా ఈ చింతాకులతో పేస్ట్ తయారు చేయాలి. ఇది మీకు ఒక చక్కని ఇంటి వైద్యంలాగా ఉపయోగపడుతుంది. ఫ్రెష్ చింత ఆకులు తెచ్చుకోండి. అంటే చింత చెట్టు ఆకుల్ని తెచ్చుకొని మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు దీనికి కాస్త పెరుగు మిక్స్ చేయండి, జుట్టుకు పట్టించండి. పేస్ట్ తలకి పట్టించిన తర్వాత కొంత సమయం పాటు అలాగే ఉంచి ఆ తర్వాత మసాజ్ చేసుకోండి. ఫైనల్గా వేడి నీళ్ళలో ఒక టర్కిష్ టవల్ ముంచి గట్టిగా పిండి దాన్ని తలకు చుట్టుకోండి. వేడి ఆవిరి జుట్టుకి తగలాలి. దీంతో ఆ కుదుళ్ళు స్టిమ్యులేట్ అవుతాయి. తర్వాత మీ జుట్టుని సాధారణ నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలటం అనే సమస్య తగ్గుతుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి చింతాకుల్లో. కాబట్టి జుట్టుకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటాయి అంటే మాడు నొప్పి ఇలాంటివి అవి తగ్గుతాయి. జుట్టు చిట్టిపోవడం అన్న సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు కుదులని ఇది స్ట్రెంథన్ చేస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అన్నిటికీ మించి చెప్పుకున్నాం కదా, సహజమైన కలరింగ్ ఏజెంట్ చింత ఆకుల్లో ఉంటుంది. ఇది తెల్ల జుట్టు సమస్యని దూరం చేస్తుంది. దీన్ని ఫ్రీక్వెంట్గా మీ వీలుని బట్టి ఉపయోగించడం వల్ల జుట్టు మెరుపుని సంతరించుకుంటుంది. అయితే చింతాకులను మరొక రకం కూడా తయారు చేసుకోవచ్చు. చింతాకుల రసంలో కొద్దిగా తేనె కలపండి. తర్వాత దీన్ని మీ జుట్టుకు పట్టించి కొద్దిసేపు అలాగే ఉంచి కడిగేసుకోండి. ఇలా చేయటం వల్ల జుట్టు మెరుస్తుంది. తేనెని జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టు తెల్లబడుతుంది అనుకోవటం అపోహ మాత్రమే. పైగా దీనికి బోనస్ ఏంటంటే జుట్టు సిల్కీగా తయారవుతుంది. దీంట్లో ఉండేటటువంటి ఫ్లావనాయిడ్స్ కానీ, పాలిఫినాల్స్ కానీ ఇలాంటివి ఈ జుట్టు నాణ్యతని పెంచుతాయి. అంతేకాదు ఇది చింతాకును వాడటం వల్ల జుట్టు స్ట్రైట్గా, హెల్తీగా కూడా పెరుగుతుంది. ఇలాగా ఈ చింతాకును వాడి అనేక సమస్యల నుంచి, జుట్టుకి సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరపు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.